ఈరోజు వద్దులేండి. ఏంటి బాబాజీ, ఈరోజు హారతి అక్కర్లేదా? కావాలి, హారతి కావాలి. హారతి తీసే అవకాశాన్ని మిగతా వాళ్ళకు కూడా ఇద్దామనుకుంటున్నా. వాళ్ళకి పుణ్యం కావాలిగా. ఆ, కానీ ఎన్నో ఏళ్లగా నేనేగా చేస్తున్నాను. ఇది మన ఆచారం, ఇంకా ఇది నా హక్కు కూడా. నేను చెప్పిందే ఆశ్రమంలో ఆచారం అవుతుంది. నేనెవరికిస్తే వాళ్ళకే అధికారం. ఇంతకాలం మీరే చేశారుగా, ఇక ఇతరులకి పంచండి. ఎలాగైతే నేనందరి వాణ్ణో అలాగే తనని అనుకోండి. మొన్నటి వరకు నరకంలో జీవించినా కూడా జీవితం మీద ఆశని, నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ధైర్యంగా పోరాడి ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశంతో తనని తాను అర్పించుకున్న ఈవిడికి దక్కాలి ఈ అధికారం. అంతేకాకుండా తన భర్తని శుద్ధీకరణకి ప్రోత్సహించి అత్యున్నత త్యాగానికి నిదర్శనంగా నిలిచింది. నిజంగా ఈవిడి దేవత. ఈ బాధ్యతకి అసలైన అర్హురాలు. సాధ్వి, నువ్వు కూడా సంతోషంగా ఈ దేవతని స్వాగతించు. ఇదిగో పమ్మి, ఇదే నీ డైట్ లిస్ట్. దీన్నే ఫాలో అవ్వాలి. ఇవి తప్ప నువ్వు ఇంకేవీ తినకూడదు. అలాగే కోచ్ గారు. సెలెక్షన్ ఫైనల్ రౌండ్ ఇంకొద్ది రోజుల్లోనే ఉంటుంది. నువ్వు వెయిట్ తగ్గించాలి. నువ్వు 51 కాడు, రేణు 56 ఆడుతుంది. కాలేజ్ రేంజ్ లోనే మీరిద్దరూ గొడవ పట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. తను కూడా అదే అనుకుంటోంది కోచ్ మేడం. నన్ను చూడగానే దీని కాళ్ళు చేతులు రెండు వణుకుతాయి. ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తోంది. మీరే తప్పించేశారు. నాతో తలపడే ధైర్యం ఎలాగో దీనికి లేదు. ఏమంటావు నువ్వు? నీతి జాతి లేనిదానా? ఏయ్ రేణు, నేను నీకు ఇది చివరిసారిగా చెప్తున్నాను. ఈ జాతి గీతి విషయాలన్నీ బయటకు వెళ్ళి మాట్లాడు. ఇక్కడ మాట్లాడితే బాగుండదు. ఇక్కడే మాట్లాడను కోచ్ మేడం. బాబా కాన్సర్ట్స్ విజయవంతంగా సాగుతున్నాయి. ఈ కాన్సర్ట్ సక్సెస్ అవడంతో మన రాష్ట్రంలో మిగతా ప్రాంతాల యువత కూడా కుతూహలత పెరుగుతుంది. ఈ రోజు కాన్సర్ట్ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి హుకుం సింగ్ గారి కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతోంది. ఇక్కడ అంటించిన పోస్టర్లన్నీ చూస్తుంటే ఆయన కూడా ఇవాళ వేదిక ఎక్కుతారని అనిపిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు మన ముఖ్యమంత్రి సుందర్లాల్ గారు ఆశ్రమంకి వెళ్లి సంధ్యాహారతిలో పాల్గొన్నారు. ఈ సత్సంగం రాజకీయాల్లో ఎలాంటి మలుపుని తీసుకొస్తుందో అంచనా వేయలేకపోతున్నాం. బాబా నీడలో ఉండరా, నీకెన్నడు జరగదు కీడురా. జనహితం కోరే పరోపకారి మళ్ళీ పుట్టడు ఇంకోసారి. బాబాకెవరు లేరు సాటి. బాబా తెస్తారో క్రాంతి. సర్వం దేవం. అది లడ్డూల డిమాండ్ని పూర్తి చేయడం చాలా కష్టంగా ఉందన్నా. ఎందుకు? మనుషులు తక్కువయ్యారా, సరుకు తక్కువైందా? రెండూను. మిగతా ఆశ్రమాల్లో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఓపెన్ చేద్దాం. ఎందుకు అలా చూస్తున్నా? ఇంకో 2-3 ఓపెన్ చేయకూడదా? ఇలా చూపించు. మిక్సింగ్ అంతా కరెక్ట్గానే ఉందిగా? కరెక్ట్గానే ఉందన్న. బాబా నమ్ముకుంటే విజయమే, బాబా నమ్ముకుంటే విజయమే. ఏంట్రా నీ డబ్బా ఖాళీ అయిపోయిందా? లడ్డూ లేకపోతే బతకలేకపోతున్నాను రా. సగమైనా ఇవ్వరా ప్లీజ్ రా. నేనివ్వనురా. ఎప్పుడెప్పుడు మళ్ళీ సత్సంగానికి వెళ్దామని నేను చూస్తున్నాను. ఇలాంటి లడ్డూలు ఎక్కడ దొరకవురా. నిజంరా, 1000 రూపాయలు ఇచ్చినా ఇలాంటి లడ్డూలు దొరకవురా. ఇంకా సత్సంగ్ చాలా దూరంలో ఉంది. సజాన్పూర్ వెళ్ళాలి. అలా అయితే నువ్వు మీ ఇంట్లోనే పెట్టించు, అక్కడే మనం లడ్డూలు తిందాం. ఏం పర్లేదురా, ముండ్రా చౌక్ నుంచి స్పెషల్ బస్సు వెళ్తోంది. నువ్వు అందులో ఎక్కేసే.
రాత్రింపవళ్ళు ఒకటే ఆలోచన, సత్సంగలో ఇచ్చే లడ్డూలు. హాయ్ నటాషా. హాయ్ ఉద్యోగర్ ఎక్కడ ఉన్నాడు? వాడు రెడీ అయిపోయాడా? సార్ ఆల్మోస్ట్ రెడీ అయ్యి సార్. గ్రేట్. ఎవిడెన్స్లన్నీ చాలా జాగ్రత్తగా పట్టుకోమని చెప్పు. అన్ని బాబా ఆశ్రమాలను డ్రగ్స్ చాలా ఎక్కువ అవుతున్నట్టుగా తెలిసింది. మాకు ఫుల్ రిపోర్ట్ కావాలి. ఎస్ సార్, ఐ లెట్ దెమ్ నో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇదే మీరు తీసుకోవాల్సిన లాస్ట్ డోస్. ఈరోజే తీసుకోవాలి. మొత్తం అన్నీనా? ఈ ఒక్కసారికి అంతే. ఇప్పుడు మీరిద్దరూ పూర్తిగా రెడీగా ఉన్నారు. యాక్షన్ టైం వచ్చేసింది. అంతా మాట్లాడేసావా? అంతా మాట్లాడేశాను. అన్నీ సెట్ అయిపోయాయి. అదిగో వచ్చేసింది బండి. మత్తు పదార్థాలకు అలవాటైన వాళ్ళని పట్టుకుని బంధించి ఇలాగే బండిలో తీసుకొచ్చి వదిలేస్తారు. ఇదిగో నీ పేరేంటి? మీరిద్దరూ ఒక్క డ్రగ్ కూడా వదలలేదా? అన్నిటినీ పీల్చేశారా? అరే, ఇన్ని డ్రగ్స్ని ఏ పేషెంట్ బ్లడ్ సెల్స్లోనూ చూడలేదు. రిపోర్ట్స్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అసలు మీరిద్దరూ ఇంకా ఎలా బతుకున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఇది హోప్లెస్ కేసే. కోర్టు పంపించింది కాబట్టి ఓకే, వీళ్ళను కూడా రిజిస్టర్ చేయండి. పమ్మి, ఏం చేస్తున్నావు నువ్వు? 55+ అయ్యావు. ఇంకో కిలో కూడా నేను ఈజీగా పెరుగుతాను. అయితే నువ్వు దాన్ని ఆశపడుతోందిగా, మరి దాని ఆశని తీర్చక్కర్లేదా? సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం. ఇదిగోండి, మీకోసం తీసుకొచ్చాను. సర్వం దేవం. సర్వం దేవం. సంతోషంగా ఉండు. సర్వం దేవం. ఇక్కడ ఉన్నోళ్ళందరూ దొంగనా కొడుకుల్లాగే ఉన్నారు. ఇక్కడికి ఒక్కసారి వచ్చారంటే వాడి జీవితం అంతటితో అయిపోయినట్టే. సదు, ఆ న్యూస్ అతనికి ఫోన్ చేయాలి మనం. హలో మేడం గారు. అక్కి చెప్పు. మేడం గారు మెజిస్ట్రేట్ డేట్ ఇచ్చారు. బుధవారం 12 గంటలకి సోహిని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారట. దట్స్ ఫెంటాస్టిక్. కానీ అక్కి, ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు నువ్వు? ఆశ్రమం మనుషులు అన్ని చోట్ల ఉంటారుగా. అది మేడం, మీరేమి దిగులు పడకండి, నేనే వెళ్ళి తను తీసుకొస్తాను. నేను స్ట్రైట్ గా వాకేపూర్ ఘాట్కి వచ్చేస్తాను. మీరేం చేస్తారంటే డైరెక్ట్ గా ఈజీఎం కోర్టుకు వచ్చేయండి. ఐల్ బి దేర్. కానీ అక్కి, నువ్వు జాగ్రత్తగా ఉండు, అలర్ట్ గా ఉండాలి. ఓకే. ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నారు మీరు? నెక్స్ట్ పేరేంటి? హాయ్, కెన్ వి గో? వి హావ్ ఎన్ అపాయింట్మెంట్. మాత్రం బాగా చేయాలి. ఏం పర్లేదు. ముందు నేను సర్వం చెప్పిన దేవం. పనులన్నీ పూర్తి చేయండి. మేడం మీరు ఇలా రండి. తర్వాత ఏం చేయాలో మీ బ్యాగ్ ఇస్తారా? Sure. సర్వం దేవం. Regular stuff. Oh, that's my inhaler. Asthma మేడం problem. ఇది లోపల అలౌడ్ కాదు. But it's a medical thing. ఏమైంది? So I have a medical issue and I've asthma, you see, and he's not letting me take my inhaler inside. తీసుకువెళ్ళొచ్చు. Thank you. సారీ అండి, సెక్యూరిటీ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయాలి కదా. No problem. అది సరే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ భాష చూస్తుంటే ఇక్కడ వారిలా లేరే. You're right. NRIని సౌత్ ఆఫ్రికాలో మా తాతగారు సెటిల్ అయిపోయారు. తీసుకువెళ్ళొచ్చు. Sure. రిద్దిమా సహాయ్. Yes. That's me.
I've just come to India to take Babaji's blessings. Ashirvadam, you see. Could you please, sir, guide us to where is the satsangam? అది మీరు భక్తులు వెనకే వెళ్ళిపోండి, అక్కడికి మీరే చేరుకుంటారు. నేను కూడా భక్తులందరితో పాటు సేవ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. మీకు ఇంకొంచెం అన్నం పెట్టినా? మీకు ఇంకేమైనా కావాలా? వద్దండి. తీసుకొచ్చాను. ఇది లెన్స్, ఇక్కడ క్లిక్ చేయాలి. రైస్ పెట్టినా? అది మెజిస్ట్రేట్తో మాట్లాడారా? ఫైనలీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకి టైం ఫిక్స్ అయింది. అప్పుడు సోహిని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాను. అకి తనని తీసుకొస్తాడు. ఒరే పిచ్చన కొడుకల్లారా, ఇంతకాలం ఏం చేస్తున్నారా? అమ్మాయి ఎక్కడుంది? లేదు లేదు, అంటే ఆ అమ్మాయి ఏంట్రా అది ఇదని కహానీలు దింగుతున్నావు? నీ వల్ల కాదని చెప్పరా. గోపాబాయ్, నాకు 24 గంటలు టైం ఇవ్వండి. ఆ అమ్మాయిని ఎలాగైనా సరే వెతికి పట్టుకుంటాం. నీకంతే టైం ఇస్తున్నాను, లేదంటే నేను నిన్ను లేపేస్తాను. లంబడి కొడక. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఈ రోజు రాత్రి మాత్రమే టైం ఉంది. ఎన్ని సందులు ఉన్నాయో అంద సందులోకి వెళ్ళండి. జాగ్రత్తగా వెతకండి. అర్థమైందా? అలాగన్నా. నువ్వు కూడా వాళ్ళతో పాటే వెళ్ళు. బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డ్ అన్నిట్లోనే ఈ అడ్రస్ ఇచ్చారు. ఆ అమ్మాయి లేదు, తను లేడు. బాబాజీకి జై. హరిదాస్ గారు చెప్పండి. సన్నీ గారు, మీరు నాకు ఇచ్చిన మోటార్ సైకిల్ నెంబర్ ఉందే, అది తన పేరు మీదే ఉంది. కానీ 6 నెలల క్రితం దానికి యాక్సిడెంట్ అయింది. ఇన్సూరెన్స్ కోసం గంజ్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ రాయించారు. అయితే ఆ యాక్సిడెంట్ అయితే రిపోర్ట్ కూడా చేయించుంటారు కదా, లైసెన్స్ కూడా ఇచ్చుంటారు. అందులో జర్నలిస్ట్ అడ్రస్ కూడా తెలిసిపోయింది. నదికి అటుపక్కుంది. బెహరాయి జిల్లాలో ఒక సెకండ్. రాయ్. చెప్పండి. బెహరాయి జిల్లాలో బాకా గ్రామంలో ఇంటి నెంబర్ 6/19. ఆ పిల్ల చావడం చూసి తట్టుకోలేకపోయింది. పాపం ఈవిడ హార్ట్ ఫెయిల్.